చెట్టే కళ్ళ ముందే పువ్వులేమో కొమ్మ పైనే చూస్తూనే ఎంతసేపు తాకితేనే ఇంటి తప్పు పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా పెళ్లిడేటు ఎప్పుడంటూ లెక్కలేసి చూసుకుంటూ రొమాన్స్ చెయ్యనియవా. వెల్కమ్ టు బామలు సత్య బామలు పవర్డ్ బై ఎల్వీఆర్ షాపింగ్ మాల్. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా ఎపిసోడ్ లో ఎంటర్ అవడానికి ముందు ఫన్నీగా 2 క్వశ్చన్లు అడుగుతారు, 2-3 క్వశ్చన్లు. సో కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే వెంటనే గిఫ్ట్లు వచ్చేస్తాయి అనమాట. అందుకే బ్రెయిన్ షార్ప్ గా ఆలోచించండి. అందరూ ఒకసారి ఇలా రాసుకోండి, 2 బ్రెయిన్లు షార్ప్ అవుతాయి, టక్కన ఆన్సర్ వస్తుంది అనమాట. నేను క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ తెలిసిన టక్కన హ్యాండ్ రైట్ చేయాలి. ఎవరు ఫస్ట్ రైట్ చేస్తే వాళ్ళని పిలుస్తా. ఓకే, విల్లు కాని విల్లు. ఆన్సర్ చెప్పేస్తే పోయింది. ఎవరు గిఫ్ట్ ఇవ్వాలి? అయితే ఇప్పుడు నీకు ఛాన్స్ ఏంటంటే నువ్వు ఒక క్వశ్చన్ అడగాలి, నేను ఆన్సర్ చెప్తే నీకు గిఫ్ట్. ఏం పేరు? నా పేరు దీపిక. క్వశ్చన్ అడుక్కో. నేను అడిగేది ఒక చిన్న పొడుపు కథ లాంటిది. అయితే ఒక అడవి ఉంటది. అడవిలో మధ్యలో ఒక రహదారి ఉంటది. మధ్యలో రహదారి, రహదారికి ఇటు అటు 2 సైడ్స్ అడవి ఉంటది. ఆ రోడ్ లో కార్లు బస్సులు వెళ్తుంటాయి. దాని కింద 2 లైట్స్ ఉంటాయి. దాని కింద 2 గృహాలు ఉంటాయి. దాని కింద బండలు ఉంటాయి. దాని కింద పాము ఉంటది. దాని కింద బండలు ఉంటాయి. ఏంటిది అది? లైట్స్ ఉంటాయి, లైట్స్ కింద గుహలు ఉంటాయి, గుహల కింద బండలు ఉంటాయి, బండల కింద పాము ఉంటది, పాము కింద మళ్ళీ బండలు ఉంటాయి. ఆ రోడ్ లో కూడా బస్సులు లారీలు వెళ్తూ ఉంటాయి. అది నేషనల్ హైవే. లేదు, పాపిడా ఇటు ఇటు జుట్టు, మధ్యలో నిలువు పాపిడా, ఇక్కడ బొట్టు. ఇంకా కంప్లీట్ చెప్పలేదు. ఇంకా కంప్లీట్ చెప్పలేదంట. ఆగండి ఆసేపు. ఇటు అడవి ఇటు అడవి మధ్యలో దారి. ఇందులో కార్లు బస్సులు ఏంటియో తెలుసా? కాదు, ఈ పేరు బావగారు కూడా, ఆయన కూడా. దీపిక ఇవే బాబా. ఓవరాల్ మన హెడ్ ఫేస్ సూపర్. ఓకే, సూపర్. క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పిన వెంటనే టక్కన చేయెత్తాలి. గిఫ్ట్ వచ్చేది మనకి. అసలే క్వశ్చన్ ఏంటంటే, మీలో అతి తెలివైన వ్యక్తి ఎవరు? విల్లు కాని విల్లు. హరివిల్లు. అది క్వశ్చన్ కాదు. ఇల్లు కాని ఇల్లు. ఇల్లు కాని ఇల్లు. ఎవరు చెప్పదు, గిఫ్ట్ పోద్ది. విల్లు కాని విల్లు హరివిల్లు. అందరూ చెప్పేశారు ఇల్లు కాని ఇల్లు. ఇల్లు కాని ఇల్లు. ఆలోచించు. టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 3, టిక్ టిక్ 4. ముందున్నావుగా. ఇల్లు కాని ఇల్లు. బొమ్మరిల్లు. ఏం పేరు? రాజ్యలక్ష్మి. ఇల్లు కాని ఇల్లు బొమ్మరిల్లు. బొమ్మరిల్లు జయసుధ గారు. కొట్టేస్తాను నిన్ను, కొట్టేస్తాను నిన్ను. ఆ డైలాగ్ చెప్పండి. కొట్టేస్తాను నిన్ను. ఇది ఏ లేదు మరి. కొట్టేస్తా మిమ్మల్ని. ప్రకాష్ రాజ్ గారు. కొట్టేస్తా నిన్ను. బాబాయ్ గారు ఎగ్జాక్ట్లీ ప్రకాష్ రాజ్ గారిలో ఉంటారు కదా. ఉంటారు కానీ కోపం ఎక్కువ. ఫస్ట్ విన్నర్ మా రాజ్యలక్ష్మి పిన్ని. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. నీళ్ళల్లోనే పుట్టి నీళ్ళల్లోనే చచ్చిపోయేది ఏంటి? పేరేంటి? జయశ్రీ. జయశ్రీ నీళ్ళలోనే పుడుతుంది, నీళ్ళలోనే చచ్చిపోద్దంట. బుడగ, నీటి బుడగ. సూపర్, కంగ్రాచులేషన్. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. హల్మితి హబీబో ఆడడానికి వచ్చేస్తున్నారు మా బామలు. వెల్కమ్. సో మా బామలు రెడీగా ఉన్నారు హల్మితి హబీబో ఆడడానికి. టంగ్ ట్విస్టర్ ఇస్తాను, ఫాస్ట్ గా చెప్పాలి. సో ఎవరు ఎంటర్టైన్మెంట్ తో కూడిన ఫన్నీతో చెప్తారో వాళ్ళే విన్ అవుతారు అనమాట. ఏం పేరు? శ్రీలక్ష్మి. అందరూ హీరోయిన్ పేర్లు విన్నానే. ఇందులో భానుప్రియ, శ్రీలక్ష్మి, సౌందర్య, కాజల్. మీ పేరు తమన్నానా? ఓకే, శ్రీలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఎన్ని సంవత్సరాలు పెళ్లి? ఫిబ్రవరికి 16 కంప్లీట్ అయ్యి 17. మొన్న ఫిబ్రవరి అంటే ఏదో కొత్తగా పెళ్ళిందేమో అనుకుంటున్నా. నెమ్మదిగా చెప్పింది. 16 కంప్లీట్ అయ్యి 17. చేస్తారు బావగారు? మార్కెటింగ్ ఫీల్డ్. ఏం పేరు? శ్రీనివాస్. శ్రీనివాస్. రెడీ. ఎండలో వడియాలు. ఎండలో వడియాలు. ఎడం కాలికి కడియాలు. ఎడం కాలికి కడియాలు. ఫాస్ట్ గా చెప్పాలి, ఏమా ఫాస్ట్ గా. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. ఇప్పుడు ఎడం కాలేది మరి అడిషా అనొద్దా?
రెడీ. ఎండలో వడియాలు ఎడంకాలకి కలిగాలి. అడిషన్ ఏ కాలం 3, 2, 1 స్టార్ట్. ఎండలో వడియాలు ఎడమకాలికి కడియాలు అడిషా. ఎండలో వడియాలు ఎడమకాలికి కడియాలు ఎండలో వడియాలు ఎడమకాలికి కడియాలు డిషా. ఎండలో వడియాలు ఎడమకాలికి కడియాలు డిషా. ఎప్పుడైనా శ్రీనివాస్ గారిని వేసారా అడిషా అని? లేదండి. ఓకే సూపర్. పేరేంటి? భానుప్రియ, ఏం చేస్తారు సారు? ఆర్ఎంపీ డాక్టర్. హలో డాక్టర్. హార్ట్ టు మీ లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్. పెళ్లి చూపుల్లో బావగారు ఎన్ని గ్లాసులు వాటర్ తాగారు, ఏం కూల్ డ్రింక్ తాగారు? మాకు పెళ్లి చూపులు జరగలేదు. అటు లవ్వు కాదు, ఇటు పెళ్లి చూపులు జరగలేదు, ఎలా? అంటే దగ్గరి సంబంధం అన్నట్టు. ఏమని పిలుస్తావు ఆయన ముద్దుగా? నాని బావ రెండు. ఎండలో వడియాలు ఎడంకాలకి కడియాలు చెప్పి నాని బావా నాని బావా. ఎండలో వడియాలు ఎడమ కాలుకు కడియాలు. ఎండలో వడియాలు నాని బావేడి నాని బావేడి. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. నాని బావ. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. నాని బావా కాదు, నాని బావా రావా? నాని బావా. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. నాని బావ రావా? గ్యాప్ ఇవ్వు. నాని బావా రావా. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. నాని బావ రావా రావా. నాని బావా రావా రావా. 17 సంవత్సరాలనే 12 సంవత్సరాలనే ఫీలే రా. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. నాని బావ రా. ఏంటి అలా బెదిరిస్తే ఎలా అవుతారు? మా బావ ముద్దుగా ప్రేమగా అడగాలి. నాని బావ రా అంటే అలా కాదు. నాని బావ రా రా. ఫాస్ట్ గా 3 టైమ్స్ చెప్పు. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. నాని బావ రా. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. నాని బావ రా. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. నాని బావ రా. ఇలా కలిపేసి పిలిస్తే నాని బావ ఎందుకు వస్తాడు? ఎండలో వడియాలు ఎడం కాలికి కడియాలు. ఒక్కసారి నాకు రెడీ వేసుకోండి. ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. ఒక్కసారి ఎండలో వడియాలు ఎడమ కాలికి కడియాలు. 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 ఇలానే ఇంటికి వెళ్ళి కూడా చెప్పాలి. ఏమండి ఎండలో వడియాలి ఎడంకాలకి కడియాలి నాకు అనాలి. అప్పుడు బావగారు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటో చూడాలి. అక్క ఏం పేరు? స్పందన. నిన్ను ఇంతగా స్పందింపజేసిన బావగారి పేరేంటి? రామ్ కుమార్. ఆయన చెవిలో పువ్వు, ఆయన చెవిలో పువ్వు, అత్త చేతిలో స్టవ్. అత్త చేతిలో స్టవ్. ఏ చెప్పు ఫాస్ట్ గా. ఆయన చెవిలో పువ్వు, అత్త చేతిలో స్టవ్. ఆయన చేతిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. ఆయన చేతిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. ఆయన చేతిలో పువ్వులు పెట్టమని ఆయన చెవిలో పెట్టాలి. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. ఫాస్ట్ గా. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. అది చెప్పి లాస్ట్ లో రాకు నువ్వు డాకు అనాలి. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. రాకు. గ్యాప్ ఇవ్వకూడదు. రాకు నువ్వే నా డాకు. మొత్తం చెప్పు. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. రాకు నువ్వు డాకు. నువ్వు డాకు కాదు, నువ్వే నా డాకు. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. డైలాగ్ అది. రాకు నువ్వే నా డాకు. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. రాకు నువ్వే నా డాకు. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. రాకు నువ్వే నా డాకు. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. రాకు నువ్వే నా డాకు. సూపర్. ఆ పేరేంటి? పల్లవి. పల్లవి అసలు నేము. మరి ముద్దు నేమేంటి? పల్లికాయ. పల్లికాయ. మీరేం కాయని పిలుస్తారు ఆయన్ని? శ్రీవారు అంతే. శ్రీవారి పేరేంటో? రమేష్. ఆయన చెవిలో పువ్వు, ఆయన చెవిలో పువ్వు, అత్త చేతిలో స్టవ్. అత్త చెవిలో స్టవ్. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. ఆ పలికాయే. ఎదవ తెలివితేటలు చూపించుకే. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. పల్లికాయ. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. పల్లికాయ పల్లికాయ. ఆయన చెవిలో పువ్వు అత్త చేతిలో స్టవ్. పల్లికాయ పల్లికాయ. ఓకే గట్టిగా చెప్పట్లు.
అయ్యి ఇన్నెవరు రానిచ్చారు? అంతా పెళ్ళైన లేడీస్ రావాలి మా షోకి. 10 years అవుతుంది మ్యారేజ్. మరి ఇంకా ఈ గౌన్ వేసుకున్నారేంటి? బావగారికి ఇష్టమా? సరే, బావగారి పేరేంటి? మిథున్ కుమార్. మిథున్ కుమార్. ఓకే, ఏం చేస్తారు ఆయన? ప్లైవుడ్ బిజినెస్. ఆయన చెవిలో పువ్వు, అత్త చేతిలో స్టవ్. అత్తగారు ఉన్నారా మన ఇంట్లో? ఉన్నారండి. అత్తగారు జాగ్రత్త, చూడండి మీకు వాళ్ళు ఏం చెప్తుందో చూడండి. అమ్మా మాకేంటిది? ఆయన చెవిలో పువ్వు, అత్త చేతిలో స్టవ్. వదిలేస్తే ఎలాగే, దీన్ని తిప్పు. మరి పాపం ఆయన అంత ప్రేమగా కొన్నారు కదా. ఆయన చెవుల పువ్వు అత్త చేతిలో స్టవ్. 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 ఆయన చెవిలో పువ్వు, అత్త చేతిలో స్టవ్. ఆయన చెవిలో పువ్వు, అత్త చేతిలో స్టవ్. గట్టిగా తప్పట్లో. సో మన హల్మితి హబీబీలో అందరూ ఎరగదీసి ఎల్వీఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోబోతున్నారు. రాకు నువ్వేనా డాకు రా. కంగ్రాచులేషన్స్ ఎల్వీఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్. అలాగే ఎల్వీఆర్ షాపింగ్ మాల్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోబోతున్నారు ఆ పలికాయ. అలా అప్పుడప్పుడు మన పలికాయలే అమ్మితే ఇలా గిఫ్ట్లు వస్తాయి అన్నమాట. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకోబోతున్నారు. ఒక్కసారి కంగ్రాట్స్. మీకు నాకు మనందరికీ చాలా ఇష్టమైన హుషారైన రౌండ్ ఓ శివంగి. గేమ్ ఏంటి అంటే, సో ఇక్కడ గ్లాసులు తీసుకెళ్ళి అక్కడ పెట్టడమే. అండ్ ట్విస్ట్ ఏంటి అంటే, బ్లైండ్ బోల్డ్ పెట్టుకోండి. టేబుల్ మీద పడాలి. టేబుల్ వెతుక్కొని టేబుల్ మీద పెట్టండి. 3, 2, 1 స్టార్ట్. అదే 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 అదే. ఓకే, పాస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఓకే, అటు తిరగండి. లాస్ట్ 30 సెకండ్. ఓకే, ఆగండి. అవి రావాలి. ఓ వెనక్కి తిరగమ్మా. మీరు తీసుకోవచ్చు, ఇంకా ఉంది టైము. లాస్ట్ 15 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. సో ముగ్గురు చాలా కష్టపడి 1, 2, 3, 4, 5 1 minute లో 5 గ్లాసులు అక్కడి నుంచి ఇక్కడ పాస్ చేశారు విత్ బ్లైండ్ ఫోల్డ్. 1 minute లో 5 గంటలు ఎక్కువ పెట్టుకోవాలి. 3, 2, 1 స్టార్ట్. ఆగండి, వస్తుంది, ఆగండి. పొంగ చేపని ఎలా పట్టుకుంటాను అలా ట్రై చేస్తుంది మా సిస్టర్. జాగ్రత్తగా టేబుల్ మీద పెట్టి కింద పెడితే దానికి వేస్ట్ అవుద్ది. ఓకే, పాపం కింద పడింది, పైన పెడదాం. పాపం టేబుల్ మీద పెట్టింది. రెడీ రెడీ రెడీ. ఫాస్ట్ గా 6 పెట్టాలి మనం వినాలంటే. లాస్ట్ 30 సెకండ్స్. అయ్యా చెయ్య. సరే, ఇప్పుడు ఎక్కడ పెడతా చూద్దాం. అదిగో 10, 9,
చేతులు వెనకే. 4 3 అమ్మయ్య 1 అయ్యాక పెట్టింది కరెక్ట్ గా. చాలా కష్టపడి ఆ 1 ఆ 2 ఆ 3 మొత్తానికి కింద వేసావు నువ్వు. మొత్తానికి కష్టపడి 3 గ్లాసులు వేసాడు. 3 గ్లాసులు. ఇందు మూలంగా తెలియజేయనిది ఏమనగా కల్పన, స్వాతి, లావణ్య గెలిచారు. ఓకే, ఈ రౌండ్ లో కల్పన, స్వాతి, లావణ్య ఓ శివంగులుగా గెలిచి గిఫ్ట్ అందుకోబోతున్నారు. కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సరిత గారు. సరిత గారు చెప్పండి మా. చిన్న పల్లెటూరు మాది. నాన్న అక్కడ పోలీస్ పటేల్ అని చేసేవాళ్ళు. 77 నా డేట్ ఆఫ్ బర్త్. అప్పుడు ఏంటంటే పల్లెటూర్లలో పోలీస్ స్టేషన్స్ ఉండేవి కావు. పోలీస్ పటేల్ కానీ సర్పంచ్లు కానీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేసేవాళ్ళు. అదంతా నక్సల్స్ ఏరియా అన్నట్టు. ఏమైతుందంటే ఈ సర్పంచ్లను వీళ్ళందరినీ నక్సల్స్ చంపేవాళ్ళు. నేను, అక్కయ్య, అన్నయ్య ముగ్గురం పిల్లలం. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని నైట్కి నైట్ 3 పిల్లలతో అమ్మ నాన్న జగిత్యాల వచ్చేసాం. నపలంగా వచ్చేసాం కాబట్టి అన్ని అక్కడ వదిలేసి వచ్చేసాం. ఈ సిటీ లైఫ్ అన్నది నాన్నకు అసలు తెలియదు. అయితే ఇక్కడికి వచ్చిన మా మేనత్త వాళ్ళు ఇక్కడ ఉండేది. 79లో మా మేనబావ ఏం చేశాడు, నాన్న దగ్గర 1 లక్ష రూపాయలు వడ్డీకి ఇవ్వు మామయ్య అని తీసుకున్నాడు. 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు, మాకు ఏమి ఇవ్వలేదు. ఒక 2 బిజినెస్లు చేశాడు, దానిలో కూడా లాస్ వచ్చింది నాన్నకి. ఇక తర్వాత మా లైఫ్ గడవడానికి కూడా కష్టమైపోయింది. ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పుడు అన్నయ్య ఏం చేశాడు, 10th ఎగ్జామ్స్ రాసిన తర్వాత కొద్దిగా ఫైనాన్స్ తీసుకొని చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి మా అన్నయ్యనే మాకు నాన్న అయిపోయాడు. మా పెళ్ళిళ్ళు చేయడం అంతా అన్నయ్యనే బాధ్యత తీసుకున్నాడు. మా నాన్నకు అన్నాడు కానీ మా అన్నయ్యనే నాన్న అయిపోయాడు మాకు. నాన్న లాంటి అన్నయ్యని ఇచ్చాడు మాకు. ఇప్పటికీ కూడా నాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నా ఫోన్ పట్టుకొని ఫస్ట్ కాల్ చేసేది మా అన్నయ్యకి. కాల్ చేయగానే ఒక క్షణంలో వాలిపోతాడు అన్నయ్య నా దగ్గర. వాళ్ళ ఆపదలు ఉన్నప్పుడు నాన్న డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు మొత్తం మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు మా అన్నయ్య లేకపోతే అసలు బ్రతికే వాళ్ళం కాదు అసలు. ఒక వే మూసిపోయిన తర్వాత దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. సో అలా అని మనం చచ్చిపోదాం ఇక లైఫ్ వేస్ట్ అని అనుకుంటే లేకపోతే అంతే కదండి. అవును, ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల లైఫ్ ని ఎండ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ ఏదో ఒక దారి ఉంటుందిలే అని కొంచెం వెయిట్ చేస్తే డెఫినెట్ గా ఏదో ఒక దారి దొరుకుతుంది. అండ్ డబ్బుల విషయంలో మీ సొంత ఫ్రెండ్, సొంత రిలేటివ్ అయినా సరే డబ్బులు ఇచ్చి ఆ రిలేషన్ ని చెడగొట్టుకోవడం చాలా మంది చేస్తాం. కొందరు జాలి గుణం ఉంటది, అలా నమ్మి ఇస్తే అలా మోసం చేశాడు మా బావ. మనం అన్ని సమకూర్చంగానే మన పిల్లలు ఏమిచ్చారు అంటున్నారు. అమ్మ నాన్న అన్నయ్యకి అన్ని బాధ్యతలు ఇచ్చారు. మమ్మల్ని చెల్లె కాదు బిడ్డలాగా చూసుకుంటాడు. నన్ను మా అక్కని పేరు పెట్టి కూడా పిలవడు అసలు. చిన్న చెల్లె పెద్ద చెల్లె. ఇప్పుడు కూడా ఒక క్షణం ఫోన్ చేసి అన్నయ్య ఒకసారి ఇంటికి రా అంటే ఎక్కడున్నా ఒక క్షణంలో వాలిపోతాడు. సో అందుకే అన్నయ్యని అమ్మ నాన్న కలిపితే అన్నయ్య అంటారు. ఎందుకంటే నాన్న తర్వాత మన రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసుకునేది అన్నయ్య కాబట్టి. సో అన్నయ్య ఉన్నాడు అంటే వాళ్ళు చాలా అదృష్టవంతుల కింద లెక్క. ఏం పేరు అన్న పేరు? అన్నయ్య పేరు రాము. రాము గారు అలాంటి అన్నయ్య దొరకడం మాకు జన్మ జన్మాల పుణ్యం. అమ్మ నాన్నకు కూడా. అమ్మ బెడ్ సిక్, 4 years నుండి బెడ్ పైనే ఉంటది, నడవలేదు అసలు. అమ్మని ఒక్క మాట కూడా అన్నాడు అసలు ఎప్పుడు కూడా. ఆయన రాము గారు ప్రతి ఇంట్లో మీలాంటి అన్నయ్య ఉండాలి. ప్రతి చెల్లికి మీలాంటి అన్న ఉంటే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటది. ఇదే మీ పుట్టిల్లు అనుకుని తమ్ముడి దగ్గరకు వచ్చావు. సో పుట్టింటికి వచ్చిన ఏ ఆడబడుచు పుట్టి చేతులతో వెళ్ళకూడదు, చీర సారీలతోటే వెళ్ళాలి. సో నువ్వు హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళాలి. అదే ఈ షో ఒక మెయిన్ రీజన్.
ఇది ఈ రోజు మన బామలు సత్య బామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మరింత ఎంటర్టైన్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్య బామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మరింత హుషారుతో నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.